జై బోలో గణేష్ మహారాజకి జై. ఈరోజు భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోని అన్ని మంటపాల సమావేశం ఈరోజు జరుగుతుంది. ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మంటప నిర్వహణకి కూడా మనము ప్రికాషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా బాధాకర విషయం, మొన్నగా ఒక వారం కింద రామంతపూర్లోని శ్రీకృష్ణ జన్మాష్టమి రథయాత్రలో అమాయకులైన 6 మంది ప్రాణాలు బలిగొన్నారు కరెంటు షాక్ వల్ల. అట్లాంటి చర్యలు జరగకుండా ఎటువంటి రకంగా మనం చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రకంగా ఇది ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రకంగా ప్రతి ఒక్క కూడా మన చుట్టుపక్కల వాతావరణం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణం మారుతుంది కాబట్టి, వర్షాలు ఉంటాయి కాబట్టి అక్కడ మంటపం దగ్గర డెబ్రీస్ ఉన్నా కూడా, తిన్న వస్తువులున్నా కూడా ఒక బ్లాక్ కవర్ వేసి పెట్టడం వల్ల శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి మంచిగా కూడా మనము వాళ్ళకి జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది అంబ్రెల్లా ఛత్రి పెట్టుకుని వస్తుంటారు, కొన్ని వైర్లు ఓపెన్ ఉంటాయి, అవి తాకి షార్ట్ అయ్యే అవసరం ఉంటాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి మన కావాల్సినటువంటి ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం పెట్టినాము. ఎటువంటి కూడా ఆటంకాలు వచ్చినా కూడా మా కాన్స్టిట్యూన్సీ 6 డివిజన్లకి 6 కోఆర్డినేటర్లు ఉంటారు. మన ఖైరతాబాద్లో 6 డివిజన్లు ఉన్నాయి. హిమాయత్ నగర్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, వెంకటేశ్వర నగర్, జూబ్లీస్, బంజారాహిల్స్ ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా భాగ్యనగర్ సమితి నుంచి కన్వీనర్, కో కన్వీనర్ ఉంటారు. కాబట్టి అందరికి కూడా మనము తీసుకొని మన వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మేము అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా మండపాల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ముందుస్తాం. అదే రకంగా ప్రతి మంటపం దగ్గర మాన్యువల్స్ ఉంటాయి. ఆ మాన్యువల్స్ ఓవర్ఫ్లో కాకుండా మేము చర్య తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ చర్య తీసుకోకుండా మనము మున్సిపాలిటీకి ఇన్ఫామ్ చేసి ఈ 11 రోజుల పాటు డే బై డే ఆ మాన్యువల్స్ క్లియర్ చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. అదే రకంగా ఎక్కడైతే వైర్లు ఊలాడతాయో, ఎక్కడైతే వైర్లు లూజ్ ఉంటాయో అక్కడ సంబంధించిన అధికారులకు మేము ఇన్ఫామ్ చేసి ఆ వైర్లను కేబుల్ వైర్ చేయడానికి మేము చేయడం జరుగుతుంది. అదే రకంగా ప్రతి ఒక్క మంటపంలో కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని మంచిగా కూర్చోబెట్టాలని మేము మా భాగ్యనగర్ సమితి చెప్పడం జరుగుతుంది. ఎటువంటి కూడా ప్రశాంతమైన వినాయకుడు కూర్చోబెట్టాలి. ఏదో బాహుబలి వినాయకుడు అని చెప్పి, క్రికెట్ వినాయకుడు అని చెప్పి కాకుండా సంప్రదాయ పద్ధతిలో మనం వినాయకుడిని నిలిచిపెట్టుకుంటే మనకి అన్ని ఆటంకాలు లేకుండా మనం విఘ్నేశ్వరుడు మనకి అన్నిటికీ ఉంటే, ముఖ్యంగా మనం ప్రతి పండుగకి, ప్రతి మంచి పండుగకి మనం చెడు జరిగినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వర పూజ చేసి స్టార్ట్ చేసాం. కాబట్టి గణేశుడు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ప్రతి ఒక్కరు కూడా మన భక్తి సిద్ధులతో మంటపం దగ్గర ప్రతి ఒక్క మంటప నిర్వాహకులు పొద్దున కానీ సాయంత్రం కానీ 5 మంది కలిసి సామూహికంగా హనుమాన్ చాలీస్ చదవడం అనేది మేము మా భాగ్యనగర్ సమితి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా 5 మంది యువకులు పొద్దున కానీ సాయంత్రం కానీ హనుమాన్ చాలీస్ చదివితే చాలా రకాల లాభాలు ఉంటాయి కాబట్టి చెప్పడం జరుగుతుంది. మనం తిరుపతికి వెళ్తాం, అక్కడ సినిమా పాటలు ఉంటాయా? ఉండయి. మనము శ్రీశైలం వెళ్తాం, అక్కడ సినిమా పాటలు వినిపిస్తాయా? వినిపించే అన్ని భక్తి పాటలు ఉంటాయి. కాణిపాక వెళ్తాం, అక్కడ ఏముంటాయి? సినిమా పాటలు. మన మండపం దగ్గర కూడా మంచి భక్తి పాటలతో పెట్టాలనే సంకల్పంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన సమయంలో మన కుటుంబ సభ్యులు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్న తమ్ముళ్ళు అందరు ఉంటారు. వాళ్ళని రక్షించే బాధ్యత మన చూసుకున్నపై ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి గొడవ చేస్తే తన సంబంధిత ఎస్ఐ కానీ కానిస్టేబుల్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అప్పచెప్పాలి. అంతేగాని మీరు వెళ్ళి వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళు మీరు కొట్టడం కానీ చేయకుండా మన జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అదే రకంగా ప్రతి ఒక్క మండపం దగ్గర నిమజ్జనం చేసేటప్పుడు మంచి సాంప్రదాయ పద్ధతిలో కోలాటాలు, డప్పులు, వాయిద్యాలతో తీస్తే మనము తిరుపతిలో స్వామివారి పల్లకి సేవ వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఆటపాటలతో, మేళాలతో, డప్పు సప్పులతో వెళ్తుంది. డీజేలు పెట్టరు కదా. అదే రకంగా మన హిందూ సంప్రదాయాన్ని గత పూర్వకాలు ఎలా చేశారో కోలాటాలు, డప్పు మేళాలతోని ఒక భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే మన బస్తీవాసులకి ఎటువంటి కూడా ఆటంకాలు రావు. డీజే వాళ్ళు ఎంతోమంది పేషెంట్లు ఉంటారు, ఎంతోమంది చిన్నపిల్లలు ఉంటారు, దానివల్ల చాలా అనర్థాలు దొరుకుతాయి, ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ భాగ్యనగర్ గణేశోత్సవ సమితి తరపున మేమందరం కూడా ప్రతి మండపానికి అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. మేము ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందెళ్ళి మాట్లాడి ప్రధానంగా ఎక్కడైతే
అన్నప్రసాదాలు జరుగుతాయో, ఎక్కడైతే మనకి అన్నం ప్రసాద్ చేసే అక్కడ మండపం దగ్గర వాళ్ళకి ఆటంకం లేకుండా కన్సల్ట్ బాధ్యులైనటువంటి ట్రాఫిక్ వాళ్ళని నియమిస్తే వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. మనం వెళ్ళే దారిలో మండపానికి ట్రాఫిక్ ఇంటికి ఇబ్బంది లేకుండా వేయాలి. మన మండపం వెనకాల ఇల్లు ఉంటుంది, అక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది, అంబులెన్స్ పోవాలి. ఎట్లా అంబులెన్స్ పోతుంది? అది జాగ్రత్త తీసుకొని మన గల్లీ, మన ఇల్లు, మన మండపం మనం జాగ్రత్త చూసుకుంటే దేశాన్ని కాపాడినట్టే. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనము ఈ ప్రతి పండగ ఒకటే రోజు ఉంటుంది, కానీ మనకి ఇచ్చిన అవకాశం భగవంతుడు ఇది 11 రోజులు పండగ కాబట్టి వేలాది మంది మనకు కలుస్తారు, అందరు మనతో పాటు ఉంటారు. దసరా ఒక రోజు చేస్తాం, దీపావళి ఒక రోజు చేస్తాం, అన్ని ఒకటే రోజు. మన ప్రజలతో మనం కలవడానికి మనకి మంచి అవకాశం. ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి పిల్లలు ప్రతి అందరూ పెడతారు. ఈ 11 డేస్ మనం ప్రతి ఒక్క భక్తులతో కలుస్తాం, ప్రతి ఒక్క మిత్రులతో కలుస్తాం. ఈ పండుగ పెద్ద పండుగ కాబట్టి మనమంతా ఐక్యతగా ఉండి ఇది కులమతాల అతీతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరు కలిసిపోయి ఈ పండుగ నిర్వహించారు. కాబట్టి ఈ పండుగను మనము మంచి జరుపుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రధానంగా మనం నిమజ్జనం రోజు డీసీఎం ఎక్కుతారు, టస్కర్ ఎక్కుతారు చిన్న పిల్లలు, మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈ ఆటపాటల్లో ఈ సౌండ్లో మనకి వినిపించాయి, వాళ్ళు కింద పడతారు, మనం చూసుకోము. ఒక గతంలో జరిగిన ఒక అబ్బాయి మించి లారీ టైర్ పోయడం జరిగింది, ఒక అబ్బాయి మీద కింద పడడం జరిగింది. ఎవరికి వినిపిస్తలేదు, ఆయన వరుతనం ఎవరికి వినిపిస్తలేదు, ఎందుకంటే ఆ డీజే సౌండ్ వినిపిస్తలేదు. అందుకే మన పరిసర ప్రాంతాలను మనము మంచిగా ఉంచుకుంటే మన నిమజ్జనం కానీ మన మండలం ఎటువంటి చెడు పేరు రాదు. మన బస్తీలో కూడా అందరూ కూడా మనం పెడితే మంచి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.